జై జై శ్రీరామ్. ఈనాటి శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత ప్రధానోపాధ్యాయులు వారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుంకలం నుండి మరి ప్రధానోపాధ్యాయులు వారిని మరి ఈనాటి శ్రీరామనవమి శ్రీరామ నామాన్ని ప్రవచన రూపంలో మీ అందరికీ కూడా అందించడానికి తోడ్కొని వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కుమాంజనుడు. కాబట్టి అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి డాక్టర్ వెల్లమల శ్రీనివాసరావు గారు వచ్చి ఉన్నారు. కాబట్టి శ్రీరామనవమి ప్రవచనాన్ని మనందరికీ కూడా అందించవలసిందిగా డాక్టర్ వెల్లమల శ్రీనివాసరావు గారిని ప్రార్థిస్తూ సకల లోకాలను నడిపించే ఆ ఆది దేవుడు విఘ్నేశ్వరుడు నమస్కరిస్తూ వందే గురు పద రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహా. ఓం శ్రీ గురుభ్యో నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వేదాంత సారాలను నశించిపోతున్న విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెల్లివలసలో వెలిసినటువంటి రెల్లివలస ఆ రామయ్య స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం మనిషి కదే రామ కదా మమతల విలువలు తెలిపే మధుర కదే రామ కదా. పాడితే రామయ్య పాటలే పాడాలి, వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి. అమ్మా గోపాలుడవై ఈ యుగమందున చెప్పండి. ఈ యుగంలో మనం ఎవరిని కొలుస్తున్నాం? స్వామి వారిని, వెంకటేశ్వర వారిని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్న ఒక్క నామం పలికితే భక్తులారా మీకు నేను పుణ్యాన్ని ఇస్తానంటే భగవంతుడిచ్చిన ఆ నోటి ద్వారా నోరారా స్వామి గోవింద అని పలకానికి మనకు వచ్చే కష్టమేముంది అని పలికే ఆ గాయత్రి మంత్రం సకల బీజాక్షర మంత్రాల యొక్క సారాన్నంతటినీ కూడా చక్కనటువంటి తెలుగులో అందించాడని మహానుభావుడు పోతన. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల చదువునండి ఈ ఒక్క పద్యాన్ని చెప్పుకుంటే 1000 విష్ణు సహస్రనామాల ఫలితం. నల్లమూల పుటమ్మ అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ వేల్పుటమ్మల మనం గుల ఉండేది అమ్మ దుర్గమాయమ్మ కృపాదీచుత. దయచేసి ఒకసారి చెప్పండి. అమ్మల గన్న ముగ్గురమ్మల మూల పుటమ్మ. ఆహా ఎంత భాగ్యం. చెప్పిన నాకు వెనక చెబుతున్న మీకు స్వామి వారి యొక్క అనుజ్ఞ ఉంది, అమ్మవారి యొక్క అనుమతి ఉంది కాబట్టి చెప్తాను. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి గుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండేది అమ్మ
దుర్గ మాయమ్మ అమ్మ దుర్గ మాయమ్మ దుర్గ మాయమ్మ దుర్గ మాయమ్మ రా కృపా వినితుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు జన్మలు ధన్యులైపోయాయి. ఈరోజు తెల్లవారు లేని చాటిదివయ్యా. ఎప్పుడు త్రేతాయుగంలో ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటిదివయ్యా. కుజనుల నచి సుజనుల ప్రోచిన సుజనులను మిమ్మల్ని ఎందుకు చూపించాను నేను? సుజనులు ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తారో వారే జనులు. ఇక్కడ ఈరోజు ఈ సత్సాంగత్యంలో కూర్చోవాలనే ఆలోచన మీకు తెప్పించిన మీరందరూ సుజనులు. కుజనుల నచి సుజనుల ప్రోచిన ధర్మావతారుడ నీవేనయ్యా. శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా. జయ జయ రామ్ జానకి రామ్ జయ జయ రామ్ జానకి రామ్ పావన నామ్ మేఘ శ్యామ్. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా రామ శరణము నీయవయ్యా. సారాంశము వినరే సారాంశము వినరే పరమాత్ముని స్మరించరే. శరీరం శాశ్వతమౌరా తరించే మార్గము నడరే తరించే మార్గము నడరే. ఈరోజు నాయకుడైనా వెలలేని సంపదలున్నా పరదేశ చదువులలోనా ప్రాజ్ఞాని అయినా. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఈరోజు నాయకుడైనా వెలలేని సంపదలున్నా పరదేశ చదువులలోనా ప్రాజ్ఞాని అయినా. మరుభూమిని తేడా సున్నా 6 అడుగుల నేలేనన్నా. మరుభూమిని తేడా సున్నా 6 అడుగుల నేలేనన్నా. అందరికి సొంతమన్నా. అందుకే పరమాత్ముని స్మరింపరే శరీరం శాశ్వతమౌరా. చరాచర జగతిని గణరే తరించే మార్గము నడరే. ఓ నరులారా పామరులారా సారాంశము వినరే సారాంశము వినరే. చిత్రమైన రైలు బండి సర్వ జగతి చూడండి. యాత్రికులే జీవులు సుండి ఎక్కి దిగుచునండి. ఏ క్షేత్రములను తిరిగినను సత్రములను కట్టించినను. ఏ క్షేత్రములను తిరిగినను సత్రములను కట్టించినను చావన్న తప్పదన్నా. అందుకే పరమాత్ముని స్మరింపరే శరీరం శాశ్వతమౌరా. చరాచర జగతిని గణరే తరించే మార్గము నడరే. ఇదండి మనమే ఇంట్లో ఉండడం తల్లి తండ్రి. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం
ఈ దినం చాలా సంతోషకరమైనది. సరస్వతి పుత్రులు అయిన మన డాక్టర్ యలమల్లి శ్రీనివాసరావు గారు ఈ ఊరిలో, ఈ రాజవీధిలో, ఈ స్టేజ్ మీద, అది రాముని బాబా ఎదురుకుండగా మంచి వాక్యాలు తెలియజెప్పినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చాలా ఒక విషయం ఉన్నది. ఇది ఏమిటంటే చాలా గొప్పది. ఎందుకంటే ఇంత మహానీయుల్ని అతనికి తెలుసు. ఇంత వయసు వచ్చినా కానీ మాకు ఎవ్వరికీ తెలియదు. కావున ఇంత మహానీయుల్ని తెలియపరుచుకుంటున్నాను. మళ్ళీ మన ఊర్లో ఇలాంటి ప్రవచనం చెప్పాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి అవకాశం వచ్చినా మా మాటను కొద్దిగా మురళయ్య గారి వారి ద్వారా మన్నిస్తారని దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇలాగ ప్రవచనం చెప్పితే ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆ స్మరణలో భగవంతుడు ఇక్కడ ఉన్నట్టే ఎలాంటి స్మరణ చెప్పుతూ ఖచ్చితంగా మనకి మంచి జరిగి తీరుతుంది. ఇప్పుడు ఈ ప్రదేశము అతని వాక్యాలు వినిపించినంత దూరం కూడా శుద్ధి జరిగినది. ఎందుకంటే ఆ నామాల ఫలితం, అవి గొప్పతనం అది. కావున మనం చాలా మంది అనుకుంటాం ఉదయం లేచి అతను చెప్పినట్టు చేస్తే తప్పకుండా జరిగి తీరుతుంది. దేవుడి స్మరణ, దేవుడిని తెలుసుకోవడం, ఇంత జన్మ ఇచ్చి నరుడుగా మనం నిలబెట్టి మనకి అన్నీ ఉన్నాయి. జంతువులకు లేవు, కొన్ని మాట్లాడలేవు. మనిషికి మాట్లాడగలిగే శక్తి, నడిచే శక్తి, ఊహించే శక్తి, అన్ని శక్తులు ఉన్నవి ఈ మనిషి అవతారంలో. మరొక్కసారి మన సారకి పాదాభివందనం, సరస్వతి పుత్రుని తప్పకుండా మరొక్కసారి ఇలాగే ప్రవచనం చెప్పించే బాధ్యత మాకు ఆ రాములు వారు ఇవ్వాలని, వారికి కూడా ఆ కృప కలగాలని మన మురళి గారి దగ్గర నుండి తీసుకొస్తారని మరి మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. వాట్సాప్ స్టేటస్ కానీ 1 year 2 years బ్యాక్ ఆయన గైడ్ కలిసాను. అప్పటి నుంచి పట్టుకోలేదు. 1 year నుంచి ఆయన పట్టుకున్నాను. పట్టుకున్నాక ఇలాగ ప్రసంగం చేయాలని చెప్పాను. 6 మాసం ఈ రోజుకి ఆయన రావడం చెప్పండి. ఈ రోజుకి అయింది. చాలా గొప్ప విషయం. మరి ఆయన సరస్వతి పుత్రులు ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చాయంటే దాదాపు 102 అవార్డులు వచ్చాయి. సీఎం సభల్ని 8 సభలు చేశారు. గవర్నర్ సభ ఒకటి చేశారు. ఉపాధ్యాయ అవార్డులు ఎన్నో లెక్కలు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఉన్నారైనా సుందరెడ్డి కానీ, దామోదర్ ఎస్పీ కానీ, గవర్నమెంట్ ఆర్గనైజ్ ఏది ఉన్నా సరే సమన్వయకర్తగా ఆయనే పెడతారు. ఈయన లేదా అక్కడ వ్యాపారం జరగదు. ఆగస్టు 15 కానీ, రిపబ్లిక్ దినోత్సవం కానీ ఏదైనా ఈయన ద్వారా జరగాలి ప్రభుత్వ పరంగా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.